హలో ఆల్. ఈరోజు కరకరలాడే పకోడీ 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూపించేస్తే వచ్చేయండి. ఇంకా ఫస్ట్ అయితే ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, కొద్దిగా కారం, వాము కూడా వేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది, వామ్ మిస్ ఇది. ఇంక ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. కారం అంతా కూడా ఉప్పు కారం ఆనియన్స్కి పట్టేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత శనగపిండిని అయితే వేసేసి దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ శనగపిండి ఏమీ ఉండలు లేకుండా ఫస్ట్ మొత్తం కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఆనియన్స్ ఆల్రెడీ కొంచెం తడిగా ఉన్నట్టుగా ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. నేనైతే కొద్దిగా వేసుకున్నాను, టీ గ్లాస్ కన్నా ఇంకా తక్కువ వేసుకున్నా వాటర్. ఇంకా మొత్తం కూడా పిండి కన్సిస్టెన్సీ అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇంకా తర్వాత పిండి చూడండి, ఇంకా మొత్తం పిండి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా పిండి అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలిపేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి చేతికి పిండి అనేది అంటుకోదు. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే మనం పకోడీకి పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీ అనేది వేసుకోవాలి ఇందులోన. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది వేడవకపోతే మంచిగా ఇది కరకరలాడేలాగా వేగదు కాబట్టి. సో ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేసేసి పకోడీస్ అయితే వేసేద్దాము. చూడండి, ఇవి చూస్తుంటే భలే ఉన్నాయి కదా, నోరు ఊరుతుంది. కరకరలాడుతూ కొద్దిగా వేయించుకోవాలి. నూనె లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ మనం ఎక్కువగా వేసాం కదా, మాడే ఛాన్స్ ఉంటాయి. సో చూడండి, కరకరలాడే పకోడీ రెడీ.